మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. కొణిదెల శివశంకర వరప్రసాద్. అయితే అసలు పేరు అదైనప్పటికీ కూడా ఆయన్ని ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలిచేవాళ్ళు అనే విషయం మాత్రం మనలో చాలామందికి తెలియదు. చిరంజీవి గారిని ఒక పేరుతో పిలిచేవాళ్ళు కాదు. అందులో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలిచేవాడు అనే విషయాన్ని చిరంజీవి గారే గతంలో ఒక సందర్భంలో చెప్పారు. సినిమాలోకి వచ్చిన తర్వాత ఆయన తన పేరుని చిరంజీవిగా మార్చుకున్నారనే విషయం మనకు తెలుసు. మరి అంతకుముందు నటుడు కాకముందు ఆయనకి ఉన్నటువంటి పేర్లు ఇంట్లో వాళ్ళు ఎవరేం పిలిచేవాడో ఒకసారి మనం చెప్పుకుందాం. మొదట ఆయన తండ్రి గారు అయినటువంటి వెంకట్రావు గారు శంకర్ అని మామూలుగా పిలిచేవాడు. ఇక వాళ్ళ అమ్మ అయితే అంజనాదేవి గారు శంకర బాబు అని ఆ బాబు జోడించి ఆమె పిలిచేది. మరి అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు ఉంటారు కదా, వాళ్ళేమని పిలిచేవాళ్ళు అంటే శంకరుడా అని పిలిచేవాళ్ళంట. ఆయన పూర్తి పేరు మనకు తెలుసు కదా, కొణిదెల శివశంకర వరప్రసాద్. ఇంత పెద్ద పేరుని ఇంకా పెద్ద చేశారు స్కూల్లో చేర్చినప్పుడు ఆ మాస్టర్. ఆయన ఏం చేశాడంటే వరప్రసాద్ అనే పేరుకి మండి రావు అని జోడించాడు. అంటే కొణిదెల శివశంకర వరప్రసాదరావు అయ్యాడు. ఇక తమ్ముడు అంటే నాగబాబు, అతనికి ఈ శంకర్ అనే పేరు తిరక్కోయలో కంకరన్నయ్య అని పిలిచేవాడంట. ఇక ఈయన ఫ్రెండ్స్, ఈయన పెద్ద పేరు కాబట్టి వాడు శివశంకరు వరప్రసాద్ ఇట్లా ఏం కాకుండా పొడి అక్షరాలతో KSSV అని ఒకళ్ళు పిలిస్తే ఇంకొకళ్ళు కే తీసేసి SSV అని పిలిచేవాళ్ళంట. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆయన పేరుతో ఆటాడుకునేవాడు. ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు అక్కడ వాళ్ళు కేవలం వరప్రసాద్ అని రాశారంట. అట్లా ఆయన ఇన్ని పేర్లు దాటుకుని చివరికి సినిమాలోకి వచ్చేటప్పటికి చిరంజీవి అయ్యారు.